Hey guys, welcome back to the channel. So basically మీరు చూస్తున్నారు నేను స్టేషన్ లో వచ్చాను. సో మన పార్సల్ రాబోతుంది అండ్ మన ప్లాంటెడ్ ట్యాంక్స్ కి ఫిషెస్ వస్తున్నాయి. సో ఏంటి వస్తున్నాయో చూద్దాం. అండ్ 4 డిఫరెంట్ వెరైటీస్ బుక్ చేశాను 2 ప్లాంటెడ్ ట్యాంక్స్ కి. మన 4 feet కి అండ్ 3 feet కూడా ఫిషెస్ వచ్చాయి అనమాట. సో నాతో పాటు శేష్ గారు వీళ్ళంతా వచ్చారు. సో వీళ్ళందరూ అక్కడ వెయిటింగ్, మేమందరూ ఇప్పుడు ప్రెసెంట్. సో ఫిషెస్ వచ్చే కంటిన్యూ చేద్దాం, ఓకేనా? శేష్, నువ్వు చేసిన ట్యాంక్ చేపలు వస్తున్నాయి. ఏం పెడతావు? ఏ ఫిషెస్ వస్తున్నాయి తెలుసా? తెలీదా? సరే వెయిట్ చేయద్దా, చూద్దు, ఓకేనా? ఓకే గైస్, బాక్స్ వచ్చింది. సో బేసిక్గా మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళి అది ఓపెన్ చేద్దాం. ఏంటి వచ్చాయో మీకు చూపిస్తాను. ఇప్పేద్దాం అయితే బాక్స్. ఏమొచ్చా చూద్దామా? ఏంటి? ఓకే గైస్, అయితే మనం బాక్స్ ఇప్పేద్దాం ఫస్ట్. సో చాలాసేపు అయిపోయింది జర్నీ చేసి వచ్చాయి. సో ఏంటింటి వచ్చాయో చూద్దాం. నాన్సీ, నువ్వు చేయడానికి ఏం లేదు ఇక్కడ. మా నాన్సీ కూడా పెళ్ళికేసాడు గైస్, చూస్తారా? మా క్యూటీ ప్యాకెట్. అయితే బాక్స్ ముందు ఇప్పేద్దాం. మెయిన్గా ఈ ట్యాంక్కి ఫిషెస్ వచ్చాయి. సో బేసిక్గా నేను ఇది కొంచెం ఫ్లో యాడ్ చేశాను ఇవాళ. సో ఇది తీసేస్తాను, ఓన్లీ వాటర్ ఒకటే ఫ్లో ఉంటుంది, ఓకేనా? సో ఈ ట్యాంక్కి ఆ ట్యాంక్కి వచ్చాయి. సో ఫస్ట్ మీకు ఈ ట్యాంక్కి ఏంటంటే వచ్చాయో మీకు చూపిస్తాను, ఓకేనా? ప్లస్ ఇంకో సీక్రెట్ ఫిష్ ఒకటి వచ్చింది, అది ఏ ట్యాంక్కి వెళ్తుందో మీకు తర్వాత చెప్తాను నేను, ఓకేనా? సో అట్ ప్రెసెంట్ ఓన్లీ ఈ ట్యాంక్ చూపిస్తే ఇంకా సీక్రెట్ ఫిష్ ఏంటో మీకు తర్వాత రివీల్ చేస్తాను. టోటల్ 1 2 3 4 5 6 7 బ్యాగ్స్ వచ్చాయి. సో ఫస్ట్ మీకు నేను చూపిస్తా. ఇవి బొస్మానియా రెయిన్బోస్ గైస్. ఇది ప్యూర్ రెడ్ అనమాట. దీన్ని పూర్తి పేరు నేను మీకు చెప్తాను. ప్యూర్ రెడ్ ఇది. సో ఇది ఒక 10 pieces వచ్చాయి ఈ ట్యాంక్కి. అండ్ దీంతో పాటు ఆగండి, ఇంకోటి కూడా ఉంటుంది బ్యాగ్ దీనిది, ఇగోండి. సో టోటల్ 10 pieces ఇవి వచ్చాయి. బొస్మానియా రెయిన్బోస్ ప్యూర్ రెడ్ అనమాట. ఇవి చాలా రేర్. ఇది నేను చాలా రోజుల నుంచి వెతికి లాస్ట్కి వెళ్ళి దొరికింది. ఫుల్ ఇంపోర్టెడ్ ఇవి ఇండియన్ బ్రీడ్స్ కావు. ఇక్కడ ఉండినవి ఏవి ఇండియన్ బ్రీడ్ అయితే కాదు, బయట నుంచి వచ్చినవే. ఒకటి ఉంది, అది మేబీ ఇండియన్ అవ్వచ్చు, కానీ మిగతావన్నీ మాత్రం బయట నుంచి వచ్చినవే. సో నెక్స్ట్ ఏమొచ్చి మీకు చూపించవలసింది నేను, ఇది కాదు, ఆగండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసింది. ఇవి మీకు ఇప్పుడు అంతగా ఏమీ తెలియట్లేదు, మీరు చూస్తున్నారు. బేసిక్గా జియోఫేగస్, రెడ్ హెడ్ జియోఫేగస్. ఇవి మీకు స్క్రీన్లో పెద్ద అడల్ట్ ఫోటో చూపిస్తాను నేను. ఇవి బేసిక్గా జస్ట్ 2 inches పిల్లలేవి. సో బేసిక్గా పెద్ద అవ్వడానికి టైం పడుతుంది. సో ప్లాంటెడ్ ట్యాంక్ సిక్లెట్ అనమాట ఇవి. సో ఈ ట్యాంక్ ఇవి యాడ్ అవుతున్నాయి. సో ఈ 2 బొస్మానియా రెడ్స్ అండ్ ఈ సిక్లెడ్ ఏమొచ్చి మన రెడ్ హెడ్ ట్రోఫియస్ అంటారు, రెడ్ హెడ్ జియోఫేగస్. ఈ 3 అంటే ఈ 2 ఫిషెస్ ఇందులో యాడ్ అవుతున్నాయి, ఓకేనా? ఎలా ఉన్నాయి? ఇది ఇంకా చూడలేదు పూర్తిగా చేపలండి నేను. ఓకే, సో బేసిక్గా మీకు ఇంకో ఫిష్ ఇది ఈ ట్యాంక్కి వచ్చింది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు బ్లూ జర్మన్ ర్యామ్స్, థాయ్సిల్క్ ర్యామ్స్, బ్లూ ర్యామ్స్, ఏదో అందరూ ఒక్కొక్కటి అంటారు. సో ఇవి ఒక 10 pieces అలాగ వచ్చాయి. సో బేసిక్గా మనకి ఈ ట్యాంక్ యాడ్ చేయడానికి. ప్లస్ ఆ 3 మన సీక్రెట్ ఫిషెస్. ఆ 3 ఏ ఫిష్ మీకు గెస్ట్ చేయండి కామెంట్స్లో. ఏ శేష్, నీకు తెలుసా వేటో? నీకు తెలీదా? సో బేసిక్గా ఇవి కూడా మనకి ఈ అన్ని ట్యాంకుల్లో ఒక ట్యాంకుల్లో వెళ్ళబోతున్నాయి. ఏ ట్యాంకులో నేను ఇప్పుడు చెప్పను, నెక్స్ట్ వీడియోకి మీరు వెయిట్ చేయాలి అవి చూడాలి అంటే. ఎందుకని ఇవి సూపర్ డెలికేట్ ఫిష్ అండ్ సూపర్ కాస్ట్లీ ఫిష్ ఇవి. సో ఇవి ప్రస్తుతం వెయిట్ చేస్తున్నాయి. సో ప్రస్తుతానికి మనం ఈ 3
ఓపెన్ చేసి అకామిడేట్ చేసేద్దాం. మనకు అదృష్టం ఉంది, దూరిపోయింది. ఇందులో వాటర్ లీక్ అయిపోద్ది అనుకున్నాను ఎక్కువ నీళ్ళు వల్ల. సో ఓకే, సో ఈ ప్రెసెంట్కి బాగానే ఉన్నాయి. సో ఇంకా పావు గంట ఉంచేసి యాక్టివేట్ అయ్యాక మీకు చూపిస్తాను. ఇందులో చూడండి రెడ్ బొస్మానియాస్ ఇది, అండ్ ఇది ప్రస్తుతానికి స్ట్రెస్లో, అన్ని చేపలు స్ట్రెస్లో ఉన్నాయి. ఈ ఫుల్ డీప్ రెడ్లో ఉంటాయి. మీకు శాంపుల్ ఫొటోస్ నేను పైన చూపిస్తుంటా. వీడియో ఎండ్లో కూడా మీకు ఇదంతా సెటిల్ అయ్యాక కొంచెం వాళ్ళకి లైట్లు గట్రా ఆపేస్తే సెటిల్ అయిపోయాక ఇది అవుతుంది. ఇది నేను కావాలని వేసాను, ఇవి వస్తున్నాయని వేసాను. ఎందుకని ఇవి ఫుల్ స్ట్రెస్లో ఉంటాయి కదా, కొంచెం ఇలా గాలి ఆక్సిజన్ మెయిన్గా దీనివల్ల ఎప్పుడు ఆక్సిజన్ అవ్వదు. ఇది వస్తే వాటర్ మూమెంట్ ఎక్కువ అవుతుంది బబుల్స్ వల్ల. సో దానివల్ల ఆక్సిజన్ బాగా రొటేట్ అవుతుంది కాబట్టి నేను అది ఆన్లో ఉంచాను ఇవాళ. మళ్ళీ కాసేపు ఇవి సెటిల్ అయిపోతే ఈ తీసేస్తాను, ఓన్లీ అప్పుడు పంప్ ఒకటే ఉంటుంది. అప్పుడు మనకి వ్యూ అడ్డుకంటూ పోకుండా ఉంటుంది అనమాట. సో ఇదొకటి. ప్లస్ మనకి మన 10 ర్యామ్స్, ఇవి టోటల్ 10 వచ్చాయి, బ్లూ ర్యామ్స్ అనమాట. సో ఈ ట్యాంక్ ఇది ఎంట్రీ కొడుతున్నా, ఇవేంటో మీకు త్వరలో చూపిస్తాను. ఇది ట్యాంక్ నీళ్ళు గైస్. సో ట్యాంక్ వాటరే నేను ఇందులో వేసుకున్నాను. సో బేసిక్గా ఇందులో పెట్టేసి నేను అందులో వదిలేస్తాను అనమాట. ఓకే గైస్, సో అన్ని 10 వేస్తాను ఇందులో. సో ట్యాంక్ వాటర్లో ఇప్పుడు తీసి మనం ఇంట్రడ్యూస్ చేసేద్దాం. దాని క్వాలిటీ చూడండి. ఫిష్ అయితే ఇంకా స్ట్రెస్లో ఉన్నాయి, కానీ అయినా క్వాలిటీ అయితే సూపర్ ఉంది. ఓకే గైస్, సో ఫిషెస్ వదిలేద్దాం. మీరు కలర్ చూడగలుగుతున్నారు ఒక్కొక్కటి. కొంచెం టైం ఇస్తే ఫుల్గా సెటిల్ అయిపోతాయి ఇవి. సో ఫస్ట్ ఇది వదిలేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఇట్లనే పట్టుకుందాం మన రెడ్ బొస్మానియాస్ని. ఓకేనా? సో బేసిక్గా ఇవి ఫుల్గా యాక్టివ్గా ఉన్నాయి. ఇవి 10 పీసెస్ రావాల్సింది, నాకు ఓన్లీ 9 వచ్చాయి. సో ఒకటి నేను వాడితో మాట్లాడాలని పంపించినప్పుడు ఇవైతే 10 వచ్చాయి. 10 ఉన్నాయి. ఇవి బాగా చిన్నవి కానీ పర్లేదు. నేను మరీ పెద్ద వచ్చేస్తే అనుకున్నాను, ఇక్కడికి వచ్చేస్తే ఈ ట్యాంక్కి సరిపోదు అనుకున్నా. చిన్నవి రావడం కూడా సేఫే, పెద్ద అయ్యేసరికి మనం మార్చుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఇది వదిలేద్దాం. ఓకే గైస్, సో ఇవన్నీ రిలీజ్ చేసేద్దాం. కలర్ఫుల్ పోయినాయి పాపం, స్ట్రెస్ అయిపోయి బాగా. సో ఇవి 6 పీసెస్ వదిలాం. ఇక్కడ 6. ఇందులో ప్రాఫిట్ ఏంటంటే ఇవి ఒక్కొక్కసారి చాలా గ్రూప్గా తిరుగుతాయి. సో అది చూడడం చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు గ్రూపింగ్ అవుతుంది ఇలాగా. సో అలా గ్రూప్లో కూడా తిరుగుతాయి ఇవి. టైం ఇద్దాం. దీంతోపాటు ఇంకా ఇట్లా ఫ్రెండ్స్ 3 ఉన్నారు, వాటిని కూడా వదిలేద్దాం ఫస్ట్. ఓకే గైస్, ఈ 3 కూడా వదిలేద్దాం. సో నాకు తెలిసిన దాకా ఈ 3 మేల్స్, మిగతా వెళ్ళిన ఫీమేల్స్. ఇందులో మేల్స్కి ఫీమేల్స్కి డిఫరెన్స్ ఉంటాయి. సో బేసిక్గా కలరేషన్లోనే డిఫరెన్స్ ఉంటాయి గైస్, అది తప్ప ఇంకేం కాదు. ఓకే, చూడండి ఇవన్నీ గ్రూప్లో తిరుగుతున్నాయి అన్నమాట. సో బేసిక్గా ఇవి ఇట్లతో బాగుండేది అదే అనమాట. కొంచెం స్ట్రెస్ పోతే గ్రూప్లో తిరుగుతాయి ఫుల్గా, అదే నచ్చుతుంది. వీటితో యాక్టివ్గా ఉన్నాయండి, కానీ కొంచెం టైం ఇద్దాం సెట్ అవ్వడానికి. ఇట్లా ఫిన్ వేరియేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఒకసారి దగ్గర నుండి చూసారు అంటే సో డిఫరెంట్గా ఉంటాయి బొస్మానియాస్. అవ్వండి మన ప్లాటీస్ ఇవన్నీ లాస్ట్ టైం యాడ్ చేసినవన్నీ. ఓకే, ఇప్పుడు వీటిని కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, సో మన చిక్లెట్స్ కూడా వేసేద్దాం గైస్. ఈ ట్యాంక్ అంతా కళ్ళు వచ్చింది ఒకేసారి. ఇన్ని చేపలు యాడ్ అయ్యేసరికి ఒకేసారి 20 చేపలు యాడ్ అయ్యాయి. కరెక్ట్ చెప్పాలి 19. జియోఫాగస్, రెడ్ హెడ్ జియోఫాగస్ ఇవి. సో ఇవి పెరిగేసరికి వెయిటింగ్, నేను ఎలా పెరుగుతాయి అనేది చూడాలి. బేసిక్గా మీరు అందరూ ఆలోచిస్తున్నారు ఇవి ఎందుకు నేను డైరెక్ట్గా ఇంట్రొడ్యూస్ చేసేస్తున్నాను, క్వారంటైన్ గట్రా ఏమీ చేయకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇచ్చినోడేమో క్వారంటైన్ చేసేస్తాడు. సో అందుకు నమ్మకంతో మనం వదిలేస్తున్నాను.
సో వాళ్ళ దగ్గరకు వచ్చాక మన దగ్గర క్వారంటైన్ అయ్యాక ఇక్కడికి వస్తాయి. సో అందుకే ఫ్రీగా వదిలేస్తున్నాం. జస్ట్ మనం అక్యుమేట్ చేసి వదిలేయడమే. బేసిక్గా ఇవి గుంపలో తిరగవు, ఇవి తిరుగుతున్నాయి అట్ ప్రెసెంట్. ఇవాళ వచ్చాయి కదా, కానీ ఇవి మాత్రం గుంపలో తిరుగుతాయి. సో స్కూలింగ్ ఫిషెస్. సో ఈ ట్యాంక్ అయితే ఫుల్ గైస్. ఇంకా ఏవి ఫిషెస్ నేను మ్యాక్సిమం యాడ్ చేయను. చేస్తే ఆల్గేటర్స్ ఏమైనా యాడ్ చేయొచ్చు ఫ్యూచర్లో. మరి ప్రస్తుతానికి అయితే ఏమీ చేయను. ప్రస్తుతానికి ఇవి సెటిల్ అవ్వడానికి ఇస్తాను, ఇవి పెద్ద అవ్వడానికి ఇస్తాను. ఎందుకని ఇవి రెడ్ బొస్మానియాస్ ఏమో ఈజీగా 4 inch దాకా పెరుగుతాయి. అంటే ఇప్పుడు ఉన్న సైజ్కి డబుల్ సైజ్ అవుతాయి. అండ్ జియోఫేగస్లో చాలా ఇది ఆల్మోస్ట్ 8 to 10 inches అవుతాయి అనుకుంటా నాకు గుర్తుండగా. సో ఇప్పుడు ప్రస్తుతం 1.5 inch ఉన్నాయి. 2 inches కూడా కాదు, 1.5 inch. సో ఇవి పెరగడానికి టైం ఇస్తాను. ఓకేనా? సో ఇవి సెటిల్ అవ్వడానికి టైం ఇద్దాం గైస్. మనం దాని తర్వాత స్లోగా వీడియో తీసి మీకు చూపిస్తాను. ఓకే గైస్, ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నా. వీడియో ఎండింగ్లో ఇవి కొంచెం స్ట్రెస్ పోయాక నేను వీడియో తీసి మీకు చూపిస్తాను అవి ఎంత కలర్ వచ్చిందో. ఇవాళ వీడియోలో మేబీ ఫుల్ పొటెన్షియల్ చూపించలేను, ఎందుకంటే సెటిల్ అవ్వడానికి మినిమం 2-3 days పట్టేస్తుంది మన వాటర్ పారామీటర్స్ అన్నిటికీ. ఓకేనా? ఇంకా మన సీక్రెట్ ఫిషెస్ అయితే రెడీగా ఉన్నాయి. ఇవి కూడా మనం ఏ ఎక్వేరియం వేస్తున్నానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే అవి కూడా ఒక 10 వచ్చాయి. సో ఆబ్వియస్లీ కొంచెం నాకు టైం పడుతుంది. అవి కొంచెం ఎక్స్ట్రా కేర్తో అకామిడేట్ చేయాలి, లేదంటే చాలా డెలికేట్ ఫిషెస్ అవి. సో దానివల్లే ఈ వీడియోలో నేను ఇంకా చూపించట్లే. సో ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆ ఫిషెస్ ఏంటో చూడాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్. ఓకే గైస్, ఓకే బాయ్.